ఆత్మీయ ధ్యాన మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. మరి మనం ఈరోజు అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నామండి. మరి శ్రావణ మాసం అమావాస్య వచ్చింది. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, వారి పాదాలకు హృదయపూర్వకంగా నమస్సుమాంజలుడు తెలియజేసుకుంటూ ఉన్నాను. నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ దత్తాత్రేయుల వారి దివ్య అవతారమైన శ్రీ షిరిడి సాయినాథుల వారి యొక్క దివ్య ఆశీర్వచనాలతో మరి మనం ఎంతో చక్కగా పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో దీనంతటికీ మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతుల యొక్క ఆశీర్వచనాలతో నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తూ ఉన్నాను. లాంగ్ వీడియోస్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ, లైవ్ వీడియోస్ కానీ, ఏదైనా సరే పత్రిజీ గారి ఆదేశం మేరకు, సందేశం మేరకు నేను ఎంతో దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నాను. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. మరి ఈరోజు అమావాస్య ధ్యానం మరి కొంతసేపు చేసుకుందాం. మరి మనందరికీ తెలుసు, పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం. ముందుగా వినాయక చవితి దగ్గర వస్తుంది. మహాగణపతిని ఆహ్వానించుకుందాం. శివ కుటుంబాన్ని నందీశ్వరుడితో పాటుగా ఆహ్వానించుకుందాం. చక్కగా కళ్ళు మూసుకోండి. మనందరికీ తెలుసు, శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. చాలా పండుగలు ఈ మాసంలో వస్తాయి. మరి మనం వరలక్ష్మి వ్రతాలు, నాగపంచమి, నాగుల చవితి, మంగళగౌరి వ్రతాలు, రాఖీ పౌర్ణమి, రాఖీ పండుగ, ఇలా ఎన్నో పండుగలన్నీ కూడా ఈ మాసంలో చేసుకుంటాం. శ్రీ మహాలక్ష్మిని కూడా మనం ఆహ్వానించుకుందాం. చాలామంది అమావాస్య అంటే ఇష్టం ఉండదు. అమావాస్య రోజు మంచి పనులు కూడా చేయరు. లక్ష్మి అంటే కేవలం మనీ మాత్రమే కాదు, కేవలం డబ్బు మాత్రమే కాదు, అన్ని సంపదలు, మంచి భాగ్యాలు కూడా. అద్భుతమైన సంపద కావాలంటే మహాలక్ష్మిని పూజించాలి. మనలో ఏమేమి బ్లాక్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసుకోవాలంటే ఈ అమావాస్య రోజు మనం చక్కగా, ముఖ్యంగా సంతానం కూడా కావాలనుకునేవారు, నాగ ప్రతిష్టలు, నాగపంచమి, వీటన్నిటికీ కూడా ఈ పండుగల్లో వృక్షాల చుట్టూ ప్రదక్షిణలు తిరుగుతారు. నందీశ్వరుడు జన్మదినమని కూడా చెప్తారు. అది కూడా అమావాస్య సోమవారం శ్రావణ మాసం వచ్చింది, విశేషంగా వచ్చింది. మరి ఆ రోజు నుంచి మనం ఎంతో చక్కగా ధ్యానాలు చేస్తూనే ఉన్నాం. మన అష్ట ఐశ్వర్యాలను మనలోని నందీశ్వరుడు ఎలా అయితే శివుడి మీద దృష్టి పెట్టి తన దృష్టి మరల్చకుండా ఆత్మ ఎందే లగ్నమయ్యారు, నందిగా నందే శివుడిగా ఎలా మారతారు, అలాంటి దివ్యత్వం కూడా మనం పెంపొందించుకొని సంతానం అంటే కేవలం బిడ్డల్ని కంటమే కాదు, ఈ భూమి మీద సకల చరాచర సృష్టిలో వారు మంచి పౌరులుగా ఉండాలని కోరుకున్నాం. తల్లిదండ్రులుగా అర్ధనారీశ్వర తత్వాన్ని మనం తెలుసుకుందాం. చక్కగా కళ్ళు మూసుకుందాం, ధ్యానంలో కూర్చుందాం. హాయిగా కళ్ళు మూసుకుందాం, వేళల్లో వేళ్ళు పెట్టుకుందాం. నదుల్లో స్నానం, పిరమిడ్లో ధ్యానం, సముద్రాల్లో స్నానం, సముద్రాల దగ్గర ధ్యానం, గుళ్ళల్లో, పుణ్యక్షేత్రాల్లో ధ్యానం ఎంతో శక్తినిస్తాయి. మరి పౌర్ణమికి అమావాస్యకు 3 రోజులు అటు 3 రోజులు ఇటు ఆ గడియలు ఉంటాయి. మరి మనం ఈరోజు అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. చక్కగా ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అద్భుతమైన మన శ్వాస గురువుతో అనుసంధానమవుతూ సరళంగా, సహజంగా తీసుకునే శ్వాసను గమనిద్దాం. లోపలికి తీసుకునే ఊపిరి, బయటికి వదిలే ఊపిరి. మన లోపలికి మనం ప్రయాణం చేస్తాం ఫ్రెండ్స్.
ఈ శరీరము మనసుని ఆత్మకు అనుసంధానం చేద్దాం. మన మనసులోని బుద్ధిని, మనలో ఏవైతే ఉన్నాయో ఆలోచనలన్నిటినీ పూర్తిగా మన ఆత్మకు సమర్పణ చేసి సరికాని ఆలోచనలను దూరం చేసుకుందాం. ఎంటీ మైండ్, ఖాళీ మైండ్తో స్థిర సుఖాసనంలో కూర్చుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఏది జరిగినా పూర్తిగా అంగీకరిద్దాం. అద్భుతంగా ఆనాపానాసతి ధ్యానంలో కూర్చుందాం. మన దృష్టిని భ్రూమధ్యం మీద, భృకుటి అంటే ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న భృకుటి మీద పెడదాం. చక్కటి అమావాస్యపు కాంతి చైతన్యాన్ని, శ్రావణ మాసం యొక్క కాంతి చైతన్యాన్ని కూడా మన శరీరం లోపలికి స్వీకరిస్తున్నాం. శ్రావణ మాసం ఆఖరి రోజు అద్భుతమైన అబండెన్స్ని పొందుదాం. మన లోపలికి ఆహ్వానిద్దాం. మనల్ని మనం పూర్తిగా అంగీకరిద్దాం ఫ్రెండ్స్. మనలో మనం మమేకమై అంతర్లీనంగా చూద్దాం. ఎవరైతే మనతో ధ్యానం చేయాలనుకున్నారో మాస్టర్స్ అందరినీ కూడా, ఆస్ట్రల్ మాస్టర్స్, ఏంజల్స్, యానిమల్ గైడ్స్ని అందరినీ ఆహ్వానించుకుందాం. మనల్ని ఎంతో అన్కండిషనల్ లవ్తో ప్రేమిస్తూ అనుక్షణం మన బాగు కోసం నిరంతరం మనల్ని గమనించే మన పూర్ణాత్మలకు కనెక్ట్ అయిదాం. పూర్ణాత్మ వేరు కాదు, నేను వేరు కాదు అనుకోకుండా ఏకమైపోయి ఆ దివ్య కాంతిలో కలిసిపోదాం. దివ్య స్వరూపులైన మనం కాంతి స్వరూపులుగా మనలో అజ్ఞాన చీకట్లను విడుదల చేసి కాంతి చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. ఉన్నత లోకాల్లో కాంతిని కూడా స్వీకరిద్దాం. ఆ క్షణంలో మనలో ఉన్న దివ్యత్వం జాగృతిలో ఉంటుంది. గమనించండి. ప్రతి ఒక్కరం చక్కటి జ్ఞానాన్ని పొందుదాం. మన ధ్యాన సమూహంలోకి పరమగురు మండలిని ఆహ్వానించుకుందాం. వెంకటేశ్వర స్వామిని, షిరిడి సాయిబాబాని ఆహ్వానించుకుందాం. మహావతార్ బాబాజీ శిష్య పరంపరను ఆహ్వానించుకుందాం. లక్ష్మీనారాయణలలో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శ్రవణ నక్షత్రాన్ని, శ్రావణ మాసానికి ముఖ్యమైన శ్రవణ నక్షత్రాన్ని కూడా ఆహ్వానించుకుందాం. నక్షత్ర మిత్రులను ఆహ్వానించుకుందాం. వారితో కనెక్ట్ అవుతున్నాం. విష్ణు చైతన్యం ఎక్కడ ఉంటే అష్టలక్ష్ములు అక్కడే ఉంటారు. అమావాస్య అంటేనే చీకటి నుండి మనం వెలుగులోకి వెళుతూ ఉన్నాం. కృష్ణపక్షంలోకి ప్రయాణిస్తూ ఉంటాడు. కృష్ణపక్షం నుండి శుక్లపక్షంలోకి, చీకటి నుండి వెలుతురులోకి ప్రయాణిస్తున్నారు. మన జీవితంలో అన్ని ఆనందాలే, అన్ని సంతోషాలే అవే వస్తున్నాయి మిత్రులారా. ఆ చీకటి వేళ్ళే వెలుతురు వచ్చే రోజులు, మళ్ళీ వచ్చే పౌర్ణమి రోజు వరకు మనం చేస్తున్న ఈ పోలాల అమావాస్య ధ్యానం ఎంతో చక్కగా మన జీవితంలో చీకటిని తీసివేస్తుంది. అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది. ఆ పరమశివుడే చంద్రుణ్ణి శిరస్సు పైన ధరించిన ఆ పరమశివుడే, ఆ మహాశివుడే, మహాదేవుడే స్వయంగా ఈ అమావాస్య ధ్యానంలో మన బాడీ అంతా అణువుని క్లీన్ చేస్తూ ఉన్నారు. నుదుటి దగ్గర గమనించుకుందాం. చూడండి ఏం జరుగుతుందో గమనించండి. దృష్టి పెడదాం. సాక్షాత్తు ఆ హిమాలయాల నుండి, ఆ కైలాస పర్వతం నుండి దిగి వస్తూ ఉన్నారు పరమేశ్వరుల వారు. చంద్రవంకతో వస్తున్నారు. అద్భుత శక్తి చైతన్యాలతో మనం అనుసంధానమై చక్కటి జ్ఞానాన్ని పొంది ఏకత్వ భావనతో ఉందాం. కొల్హాపురి మహాలక్ష్మి చైతన్యాన్ని కూడా ఆహ్వానిద్దాం. వైజాగ్లో శ్రీ కనక మహాలక్ష్మి గారిని కూడా ఆహ్వానిద్దాం. సెప్టెంబర్ మాసం, ఈ మాసంలో
అద్భుతమైన మహాగణపతి చైతన్య శక్తితో నిండి ఉన్న గణపతి చతుర్థి, వినాయక చవితి వస్తుంది. పరిపూర్ణమైన స్పిరిచువాలిటీ ఉంటుంది. మనలో జాగృతం అవ్వాలని 9 అంటే సెప్టెంబర్, మరి ఆ నెంబర్ని ఆహ్వానించుకుందాం. నవరాత్రులు, శ్రీరాముని నవరాత్రులు, గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు, ఎన్నో నవరాత్రులు ఉంటాయి. ఇలాగా ఆ నెంబర్తో కూడా మనం అనుసంధానం అవుదాం. ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే కూడా నవమాసాలు మొయ్యాలి. కనుక ఆ 9 అనే సంఖ్యకు నవగ్రహాలు కానీ అన్నీ ఆ 9 అనే సంఖ్యకు అనుసంధానం అవుదాం. ఆ ప్రవాహం అంతా కూడా మన శరీరంలో ప్రవహిస్తోంది. మెడ భాగం పూర్తిగా, షోల్డర్స్ అన్నీ కూడా మన శరీరంలో అర్ధభాగం శివుడుగా ఉన్నాం బ్లూ కలర్లో. కుడి భాగం అంతా కూడా బ్లూ కలర్లో, కాళ్ళ వరకు అర్ధభాగంలో సగం. మనల్ని మనం గమనించుకోగలిగితే పూర్తిగా ఒక భాగం అంతా అర్ధనారీశ్వర తత్వంలో శివతత్వానికి కనెక్ట్ అయి ఉన్నాం. శివ చైతన్య శక్తి ప్రతి వారిలో కూడా ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వం, పురుషతత్వం, స్త్రీతత్వం అందరిలో ఉంటుంది. ఆ కాంతి అద్భుతంగా మన రైట్ బ్రెయిన్ నుంచి కూడా లోపలికి ప్రవహిస్తోంది. ప్రతి కణము డాన్సింగ్ పార్టికల్స్ లాగా మనలో కణాలన్నీ కూడా ఆనందంగా ఊగిసలాడుతున్నాయి. ఒక్కొక్క కణము నృత్య కళాకారిణిలాగా నృత్యం చేస్తున్నట్లు కనబడుతోంది. అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. గమనించండి ఫ్రెండ్స్, మనలో మనం మమేకమై ఉన్నాం. మనతో మనం అంతర్లీనంగా ఆత్మకు అనుసంధానమై ఆ కాంతిని స్వీకరిస్తూ ఉన్నాం. నీలం కలర్ కాంతి, ఆ కాంతికి కనెక్ట్ అవుదాం. మనలోని సరికాని ఎనర్జీస్ విడుదల చేద్దాం. మనలో ఉన్న వామభాగంతో ప్రకృతి మాత చైతన్యాన్ని మేల్కొలుపుకుందాం. ప్రకృతి మాతని పార్వతిగా అనుభూతి చెందుదాం. ప్రకృతి మాత కూడా ఎంతో పరవశంతో ఉన్నప్పుడు ఆ శివనాట్యం జరుగుతుంది. మనలో ఉన్న పంచభూతాలను కూడా యాక్టివేట్ చేసుకుంటూ ఉన్నాం. మన శరీరం కూడా అతి సహజంగా పంచభూతాలతో తయారై ప్రకృతి సిద్ధంగా తనను తాను సురక్షితంగా ఉంచుకుంటూ ఆరోగ్యంగా ఉంచగలిగే శక్తి మనకు ఆ యూనివర్స్ ఇచ్చింది. ఏ జంతువు, మొక్క కానీ హాస్పిటల్స్కి వెళ్ళవు. అలాంటి ఆ పంచభూతాలతో మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలాంటి ఔషధ గుణాలు మన శరీరంలో ఉన్నాయి. ఆ విచక్షణ, ఆలోచించే శక్తి ఆ యూనివర్స్ మనకిచ్చింది. చంద్రుడు అంటేనే ఔషధి గుణాలతో నిండినవాడు. అమావాస్య అంటే చంద్రుడి శక్తి క్షీణించబోతుంది అని చంద్రుడు ఉండడు అనుకుంటారు. ప్రత్యేకంగా ప్రకృతి సహజ సిద్ధమైన ఔషధి గుణాలను రిలీజ్ చేస్తాడట. పూర్తిగా మనం చంద్రమండలం నుంచి వస్తున్న అద్భుతమైన ఆ యొక్క ప్రకృతి వనరులను మన శరీరంలో జాగృతం చేసుకుంటూ చక్కటి అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. మనతో పాటు ఈ భూమండలం మీద ఉన్న ప్రతి చిన్న గడ్డి మొక్క నుండి చిన్న చిన్న ఏవైతే
మొక్కల దగ్గర పెద్ద మొక్కలు కూడా మహావృక్షాల వరకు కూడా ఎక్కడ ఎలాంటి మొక్కకైనా ఔషధాలు కలిగి ఉంటాయి. వాటికి అందినప్పుడే మనం ఆ గాలి పీల్చినప్పుడు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. భూమి మీద ఉన్న ప్రతి మానవుడి హృదయంలో ప్రకృతి పట్ల శ్రద్ధ ఉండాలి. అబ్బాయి ఏం ఎండలు, అబ్బాయి ఏం వానలు అనుకోవద్దు. ప్రేమ హృదయం, ఆ ప్రేమ ద్వారాలు తెరుచుకోవాలని కోరుకుందాం. ప్రతి సాధకుడు తన యొక్క కోరికలను పరిశీలించుకోవాలి. మన సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గురుమండలి యొక్క శక్తి చైతన్యాన్ని అందించమని హృదయపూర్వకంగా కోరుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మన చుట్టూ సంరక్షకులుగా ఉన్నారు. ఎంతో చక్కటి ధ్యానం చేస్తూ ఉన్నాం. హిమాలయ యోగుల్ని కూడా, బ్రహ్మర్షుల్ని ఆహ్వానిద్దాం. శంబల మాస్టర్స్ని కూడా ఆహ్వానిద్దాం. సప్తర్షుల్ని ఆహ్వానిద్దాం. నేను చైతన్య పదార్థాన్ని అన్న భావం మన ఎరుకలో ఉంటే అంతర్ముఖులం అవుతాం. అది చాలా సులభం. ఇది గమనించండి ప్రతి ఒక్కరు. అదే మన అస్తిత్వం. మనం ఎప్పుడైతే ధ్యానానికి సిద్ధమవుతామో ఖాళీగా మనకన్నీ తెలుసు అనే విధంగా కాకుండా నేను ఇంకా నేర్చుకోవాలి అనే తపనతో సాధకుడు కూర్చోవాలి ధ్యానంలో. నాకు ఈరోజు ధ్యానంలో ఏం తెలుస్తుంది? మరి మనం అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎంతో చక్కటి జ్ఞానాన్ని పొందుతాం. ఈ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటారు. మనకున్న అన్ని రుగ్మతలు కూడా, నడుము నొప్పి కానీ మన బాడీలో ఉన్న నొప్పులన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి, ఆవిరైపోతూ ఉన్నాయి. ఈ అమావాస్య ధ్యానం ద్వారా జాయింట్ పెయిన్స్ కానీ, నడుము జాయింట్లు కానీ, ఏవైనా కాళ్ళు, నీ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్, జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతున్నాయి, విడుదలైపోతున్నాయి. సరికాని ఎనర్జీలు అన్నీ పోతున్నాయి. రిలాక్స్గా పెడదాం. బిగబట్టి ఉంచకండి. ఎక్కడ బిగబట్టకండి. శరీరాన్ని లూజ్గా వదిలేసి కూర్చోండి. ఇంత చక్కని అమావాస్య ధ్యానంలో కూర్చున్నాం. అమావాస్య ధ్యానం అంటేనే నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా, ఎక్కడెక్కడ ఉన్న నెగటివ్స్ అన్నీ కూడా మన శరీరంలోని కండరాల్లోని కానీ, నరాల్లో కానీ, ఎముకల్లో కానీ, రక్తనాళాల్లో కానీ, నేత్రాల్లో కానీ, దంతాలు, తల నుంచి పాదాల వరకు ఎక్కడెక్కడ ఉన్నా అవన్నీ కూడా అన్ని నెగిటివ్ ఎనర్జీస్ కరిగిపోతూ ఉన్నాయి ఈ అమావాస్య ధ్యానంలో. అమావాస్య ధ్యానం ఈ చీకటి, ఈ మన శరీరంలో ఉన్న అన్ని చీకట్లని, మన జీవితంలో ఉన్న అన్ని సమస్యలను తీసివేస్తూ ఉంది, తొలగిస్తూ ఉంది. మిత్రులారా, బాడీ పెయిన్స్, రుగ్మతలన్నీ కూడా రిలీవ్ అయిపోతున్నాయి. రిలాక్స్ అవ్వండి. హ్యాపీగా ఉందాం. తేలికగా అయిపోతూ ఉన్నారు. బాడీ అంతా రిలాక్సేషన్లో ఉంది. ఒక్కొక్క పార్ట్ రిలాక్స్ అయిపోతూ ఉంది. పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అలా అనుభూతి చెందండి. ఏ సమస్యలైనా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో, అవి కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఐ ప్రాబ్లమ్స్, దంత సమస్యలు, తల వెంట్రుక నుంచి పాదాల వరకు బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోతూ, బాడీలో ఉన్న ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, అన్ని ఆర్గాన్స్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. అలా అనుకుంటూ ఉండండి. అద్భుత శక్తి చైతన్యాలతో మనం అనుసంధానమై చక్కటి జ్ఞానాన్ని పొంది ఏకత్వ భావనతో ఉందాం.
కొల్హాపురి మహాలక్ష్మి చైతన్యాన్ని కూడా ఆహ్వానిద్దాం. వైజాగ్లో శ్రీ కనక మహాలక్ష్మి గారిని కూడా ఆహ్వానిద్దాం. సెప్టెంబర్ మాసం, ఈ మాసంలో అద్భుతమైన మహాగణపతి చైతన్య శక్తితో నిండి ఉన్న గణపతి చతుర్థి, వినాయక చవితి వస్తుంది. పరిపూర్ణమైన స్పిరిచువాలిటీ ఉంటుంది. మనలో జాగృతం అవ్వాలని 9 అంటే సెప్టెంబర్, మరి ఆ నెంబర్ని ఆహ్వానించుకుందాం. నవరాత్రులు, శ్రీరాముని నవరాత్రులు, గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు, ఎన్నో నవరాత్రులు ఉంటాయి. ఇలాగా ఆ నెంబర్తో కూడా మనం అనుసంధానం అవుతాం. ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే కూడా నవమాసాలు మొయ్యాలి. కనుక ఆ 9 అనే సంఖ్యకు నవగ్రహాలు కానీ అన్నీ ఆ 9 అనే సంఖ్యకు అనుసంధానం అవుతాం. ఆ ప్రవాహం అంతా కూడా మన శరీరంలో ప్రవహిస్తోంది. మెడ భాగం పూర్తిగా, షోల్డర్స్ అన్నీ కూడా మన శరీరంలో అర్ధభాగం శివుడుగా ఉన్నాం బ్లూ కలర్లో. కుడి భాగం అంతా కూడా బ్లూ కలర్లో, కాళ్ళ వరకు అర్ధభాగంలో సగం. మనల్ని మనం గమనించుకోగలిగితే పూర్తిగా ఒక భాగం అంతా అర్ధనారీశ్వర తత్వంలో శివతత్వానికి కనెక్ట్ అయి ఉన్నాం. శివ చైతన్య శక్తి ప్రతి వారిలో కూడా ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వం, పురుషతత్వం, స్త్రీతత్వం అందరిలో ఉంటుంది. ఆ కాంతి అద్భుతంగా మన రైట్ బ్రెయిన్ నుంచి కూడా లోపలికి ప్రవహిస్తూ ఉంది. ప్రతి కణము డాన్సింగ్ పార్టికల్స్ లాగా మనలో కణాలన్నీ కూడా ఆనందంగా ఊగిసలాడుతున్నాయి. ఒక్కొక్క కణము నృత్య కళాకారిణి లాగా నృత్యం చేస్తున్నట్లు కనబడుతోంది. అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. గమనించండి ఫ్రెండ్స్, మనలో మనం మమేకమై ఉన్నాం. మనతో మనం అంతర్లీనంగా ఆత్మకు అనుసంధానమై ఆ కాంతిని స్వీకరిస్తూ ఉన్నాం. నీలం కలర్ కాంతి, ఆ కాంతికి కనెక్ట్ అవుదాం. మనలోని సరికాని ఎనర్జీస్ విడుదల చేద్దాం. మనలో ఉన్న వామభాగంతో ప్రకృతి మాత చైతన్యాన్ని మేల్కొలుపుకుందాం. ప్రకృతి మాతని పార్వతిగా అనుభూతి చెందుదాం. ప్రకృతి మాత కూడా ఎంతో పరవశంతో ఉన్నప్పుడు ఆ శివనాట్యం జరుగుతుంది. మనలో ఉన్న పంచభూతాలను కూడా యాక్టివేట్ చేసుకుంటూ ఉన్నాం. మన శరీరం కూడా అతి సహజంగా పంచభూతాలతో తయారై ప్రకృతి సిద్ధంగా తనను తాను సురక్షితంగా ఉంచుకుంటూ ఆరోగ్యంగా ఉంచగలిగే శక్తి మనకు ఆ యూనివర్స్ ఇచ్చింది. ఏ జంతువు, మొక్క కానీ హాస్పిటల్స్కి వెళ్ళవు. అలాంటి ఆ పంచభూతాలతో మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలాంటి ఔషధ గుణాలు మన శరీరంలో ఉన్నాయి. ఆ విచక్షణ, ఆలోచించే శక్తి ఆ యూనివర్స్ మనకిచ్చింది. చంద్రుడు అంటేనే ఔషధి గుణాలతో నిండినవాడు. అమావాస్య అంటే చంద్రుడి శక్తి క్షీణించబోతుంది అని చంద్రుడు ఉండడు అనుకుంటారు. ప్రత్యేకంగా ప్రకృతి సహజ సిద్ధమైన ఔషధి గుణాలను రిలీజ్ చేస్తాడట. పూర్తిగా మనం చంద్రమండలం నుంచి వస్తున్న అద్భుతమైన ఆ యొక్క ప్రకృతి వనరులను మన శరీరంలో జాగృతం చేసుకుంటూ చక్కటి అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. మనతో పాటు ఈ భూమండలం మీద ఉన్న ప్రతి చిన్న గడ్డి మొక్క నుండి చిన్న చిన్న ఏవైతే మొక్కల దగ్గర పెద్ద మొక్కలు కూడా మహావృక్షాల వరకు కూడా
ఎక్కడ ఎలాంటి మొక్కకైనా ఔషధాలు కలిగి ఉంటాయి. వాటికి అందినప్పుడే మనం ఆ గాలి పీల్చినప్పుడు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. భూమి మీద ఉన్న ప్రతి మానవుడి హృదయంలో ప్రకృతి పట్ల శ్రద్ధ ఉండాలి. అబ్బా ఏం ఎండలు, అబ్బా ఏం వానలు అనుకోవద్దు. ప్రేమ హృదయం, ఆ ప్రేమ ద్వారాలు తెరుచుకోవాలని కోరుకుందాం. మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ప్రతి సాధకుడు తన యొక్క కోరికలను పరిశీలించుకోవాలి. మన సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గురుమండలి యొక్క శక్తి చైతన్యాన్ని అందించమని హృదయపూర్వకంగా కోరుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మన చుట్టూ సంరక్షకులుగా ఉన్నారు. ఎంతో చక్కటి ధ్యానం చేస్తూ ఉన్నాం. హిమాలయ యోగుల్ని కూడా, బ్రహ్మర్షుల్ని ఆహ్వానిద్దాం. శంబల మాస్టర్స్ని కూడా ఆహ్వానిద్దాం. సప్తఋషుల్ని ఆహ్వానిద్దాం. నేను చైతన్య పదార్థాన్ని అన్న భావం మన ఎరుకల్లో ఉంటే అంతర్ముఖులం అవుతాం. అది చాలా సులభం. ఇది గమనించండి ప్రతి ఒక్కరు. అదే మన అస్తిత్వం. మనం ఎప్పుడైతే ధ్యానానికి సిద్ధమవుతామో ఖాళీగా మనకన్నీ తెలుసు అనే విధంగా కాకుండా నేను ఇంకా నేర్చుకోవాలి అనే తపనతో సాధకుడు కూర్చోవాలి. నాకు ఈరోజు ధ్యానంలో ఏం తెలుస్తుంది? మరి మనం అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎంతో చక్కటి జ్ఞానాన్ని పొందుతాం. ఈ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటారు. మనకున్న అన్ని రుగ్మతలు కూడా, నడుము నొప్పి కానీ, మన బాడీలో ఉన్న నొప్పులన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి, ఆవిరైపోతూ ఉన్నాయి. ఈ అమావాస్య ధ్యానం ద్వారా జాయింట్ పెయిన్స్ కానీ, నడుము జాయింట్లు కానీ, ఏవైనా కాళ్ళు, నీ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్, జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతున్నాయి, విడుదలైపోతున్నాయి. సరికాని ఎనర్జీలు అన్నీ పోతున్నాయి. రిలాక్స్గా పెడదాం. బిగబట్టి ఉంచకండి. ఎక్కడ బిగబట్టకండి. శరీరాన్ని లూజ్గా వదిలేసి కూర్చోండి. ఇంత చక్కని అమావాస్య ధ్యానంలో కూర్చున్నాం. అమావాస్య ధ్యానం అంటేనే నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా, ఎక్కడెక్కడ ఉన్న నెగటివ్స్ అన్నీ కూడా మన శరీరంలోని కండరాల్లోని కానీ, నరాల్లో కానీ, ఎముకల్లో కానీ, రక్త నాళాల్లో కానీ, నేత్రాల్లో కానీ, దంతాలు, తల నుంచి పాదాల వరకు ఎక్కడెక్కడ ఉన్నా అవన్నీ కూడా అన్ని నెగటివ్ ఎనర్జీస్ కరిగిపోతూ ఉన్నాయి ఈ అమావాస్య ధ్యానంలో. అమావాస్య ధ్యానం ఈ చీకటి, ఈ మన శరీరంలో ఉన్న అన్ని చీకట్లని, మన జీవితంలో ఉన్న అన్ని సమస్యలను తీసివేస్తూ ఉంది, తొలగిస్తూ ఉంది. మిత్రులారా, బాడీ పెయిన్స్, రుగ్మతలన్నీ కూడా రిలీవ్ అయిపోతున్నాయి. రిలాక్స్ అవ్వండి. హ్యాపీగా ఉందాం. తేలికగా అయిపోతూ ఉన్నారు. బాడీ అంతా రిలాక్సేషన్లో ఉంది. ఒక్కొక్క పార్ట్ రిలాక్స్ అయిపోతూ ఉంది. పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అలా అనుభూతి చెందండి. ఏ సమస్యలైనా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో, అవి కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఐ ప్రాబ్లమ్స్, దంత సమస్యలు, తల వెంట్రుక నుంచి పాదాల వరకు బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోతూ, బాడీలో ఉన్న ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, అన్ని ఆర్గాన్స్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. అలా అనుకుంటూ ఉండండి. ప్రతి సాధకుడు తన యొక్క కోరికలను పరిశీలించుకోవాలి. మన సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గురుమండలి యొక్క శక్తి చైతన్యాన్ని అందించమని కోరుకుందాం. హృదయపూర్వకంగా కోరుకుందాం. మన చుట్టూ సంరక్షకులుగా ఉన్నారు. ఎంతో చక్కటి ధ్యానం చేస్తూ ఉన్నాం. హిమాలయ యోగుల్ని కూడా, బ్రహ్మర్షుల్ని ఆహ్వానిద్దాం. శంబల మాస్టర్స్ని కూడా ఆహ్వానిద్దాం. సప్తఋషుల్ని ఆహ్వానిద్దాం. అన్ని అన్న భావం మన ఎరుకలో ఉంటే అంతర్ముఖులం అవుతాం. అది చాలా సులభం. అదే మన అస్తిత్వం.
మనం ఎప్పుడైతే ధ్యానానికి సిద్ధమవుతామో ఖాళీగా మనకన్నీ తెలుసు అనే విధంగా కాకుండా నేను ఇంకా నేర్చుకోవాలి అనే తపనతో సాధకుడు కూర్చోవాలి ధ్యానంలో. నాకు ఈరోజు ధ్యానంలో ఏం తెలుస్తుంది? మరి మనం అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం, ఎంతో చక్కటి జ్ఞానాన్ని పొందుతాం. ఈ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటారు. మనకున్న అన్ని రుగ్మతలు కూడా, నడుము నొప్పి కానీ మన బాడీలో ఉన్న నొప్పులన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి, ఆవిరైపోతూ ఉన్నాయి ఈ అమావాస్య ధ్యానం ద్వారా. జాయింట్ పెయిన్స్ కానీ, నడుము జాయింట్లు కానీ, ఏవైనా కాళ్ళు, నీ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్, జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతున్నాయి, విడుదలైపోతున్నాయి. సరికాని ఎనర్జీలు అన్నీ పోతున్నాయి. రిలాక్స్గా పెడదాం, బిగబట్టి ఉంచకండి, ఎక్కడ బిగబట్టకండి, శరీరాన్ని లూజ్గా వదిలేసి కూర్చోండి. ఇంత చక్కని అమావాస్య ధ్యానంలో కూర్చున్నా అన్ని నెగిటివ్ ఎనర్జీస్ కరిగిపోతూ ఉన్నాయి ఈ అమావాస్య ధ్యానంలో. అమావాస్య ధ్యానం ఈ చీకటి, ఈ మన శరీరంలో ఉన్న అన్ని చీకట్లని, మన జీవితంలో ఉన్న అన్ని సమస్యలను తీసివేస్తూ ఉంది, తొలగిస్తూ ఉంది. మిత్రులారా, బాడీ పెయిన్స్, రుగ్మతలన్నీ కూడా రిలీవ్ అయిపోతున్నాయి. రిలాక్స్ అవ్వండి, హ్యాపీగా ఉందాం. తేలికగా అయిపోతూ ఉన్నారు, బాడీ అంతా రిలాక్సేషన్లో ఉంది. ఒక్కొక్క పార్ట్ రిలాక్స్ అయిపోతూ ఉంది. పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అలా అనుభూతి చెందండి. ఐ ప్రాబ్లమ్స్, దంత సమస్యలు, తల వెంట్రుక నుంచి పాదాల వరకు బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోతూ, బాడీలో ఉన్న ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, అన్ని ఆర్గాన్స్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. అలా అనుకుంటూ ఉండండి. అద్భుత శక్తి చైతన్యాలతో మనం అనుసంధానమై చక్కటి జ్ఞానాన్ని పొంది ఏకత్వ భావనతో ఉందాం. కొల్హాపురి మహాలక్ష్మి చైతన్యాన్ని కూడా ఆహ్వానిద్దాం. వైజాగ్లో శ్రీ కనక మహాలక్ష్మి గారిని కూడా ఆహ్వానిద్దాం. సెప్టెంబర్ మాసం, ఈ మాసంలో అద్భుతమైన మహాగణపతి చైతన్య శక్తితో నిండి ఉన్న గణపతి చతుర్థి, వినాయక చవితి వస్తుంది. పరిపూర్ణమైన స్పిరిచువాలిటీ ఉంటుంది. మనలో జాగృతం అవ్వాలని 9 అంటే సెప్టెంబర్, మరి ఆ నెంబర్ని ఆహ్వానించుకుందాం. నవరాత్రులు, శ్రీరాముని నవరాత్రులు, గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు, ఎన్నో నవరాత్రులు ఉంటాయి. ఇలాగా ఆ నెంబర్తో కూడా మనం అనుసంధానం అవుదాం. ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే కూడా నవమాసాలు మొయ్యాలి కనుక ఆ 9 అనే సంఖ్యకు నవగ్రహాలు కానీ అన్నీ ఆ 9 అనే సంఖ్యకు అనుసంధానం అవుతాం. ఆ ప్రవాహం అంతా కూడా మన శరీరంలో ప్రవహిస్తోంది. మెడ భాగం పూర్తిగా, షోల్డర్స్ అన్నీ కూడా మన శరీరంలో అర్ధభాగం శివుడుగా ఉన్నాం బ్లూ కలర్లో. కుడి భాగం అంతా కూడా బ్లూ కలర్లో, కాళ్ళ వరకు అర్ధభాగంలో సగం. మనల్ని మనం గమనించుకోగలిగితే పూర్తిగా ఒక భాగం అంతా అర్ధనారీశ్వర తత్వంలో శివతత్వానికి కనెక్ట్ అయి ఉన్నాం. శివ చైతన్య శక్తి ప్రతి వారిలో కూడా ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వం, పురుషతత్వం, స్త్రీతత్వం అందరిలో ఉంటుంది. ఆ కాంతి అద్భుతంగా మన రైట్ బ్రెయిన్ నుంచి కూడా లోపలికి ప్రవహిస్తూ ఉంది.
ప్రతి కణము డాన్సింగ్ పార్టికల్స్ లాగా మనలో కణాలన్నీ కూడా ఆనందంగా ఊగిసలాడుతున్నాయి. ఒక్కొక్క కణము నృత్య కళాకారిణిలాగా నృత్యం చేస్తున్నట్లు కనబడుతోంది. అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. గమనించండి ఫ్రెండ్స్, మనలో మనం మమేకమై ఉన్నాం. మనతో మనం అంతర్లీనంగా ఆత్మకు అనుసంధానమై ఆ కాంతిని స్వీకరిస్తూ ఉన్నాం. నీలం కలర్ కాంతి, ఆ కాంతికి కనెక్ట్ అవుదాం. మనలోని సరికాని ఎనర్జీస్ విడుదల చేద్దాం. మనలో ఉన్న వామభాగంతో ప్రకృతి మాత చైతన్యాన్ని మేల్కొలుపుకుందాం. ప్రకృతి మాతని పార్వతిగా అనుభూతి చెందుదాం. పార్వశింటారు త్రిమాతలు. ప్రకృతి మాత కూడా ఎంతో పరవశంతో ఉన్నప్పుడు ఆ శివనాట్యం జరుగుతుంది. మనలో ఉన్న పంచభూతాలను కూడా యాక్టివేట్ చేసుకుంటూ ఉన్నాం. మన శరీరం కూడా అతి సహజంగా పంచభూతాలతో తయారై ప్రకృతి సిద్ధంగా తనను తాను సురక్షితంగా ఉంచుకుంటూ ఆరోగ్యంగా ఉంచగలిగే శక్తి మనకు ఆ యూనివర్స్ ఇచ్చింది. ఏ జంతువు మొక్క కానీ హాస్పిటల్స్కి వెళ్ళవు. అలాంటి ఆ పంచభూతాలతో మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలాంటి ఔషధ గుణాలు మన శరీరంలో ఉన్నాయి. ఆ విచక్షణ ఆలోచించే శక్తి ఆ యూనివర్స్ మనకిచ్చింది. చంద్రుడు అంటేనే ఔషధి గుణాలతో నిండినవాడు. అమావాస్య అంటే చంద్రుడి శక్తి క్షీణించబోతుంది, చంద్రుడు ఉండడు అనుకుంటారు. ప్రత్యేకంగా ప్రకృతి సహజ సిద్ధమైన ఔషధి గుణాలను రిలీజ్ చేస్తాడట. పూర్తిగా మనం చంద్రమండలం నుంచి వస్తున్న అద్భుతమైన ఆ యొక్క ప్రకృతి వనరులను మన శరీరంలో జాగృతం చేసుకుంటూ చక్కటి అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. మనతో పాటు ఈ భూమండలం మీద ఉన్న ప్రతి చిన్న గడ్డి మొక్క నుండి చిన్న చిన్న ఏవైతే మొక్కల దగ్గర పెద్ద మొక్కలు కూడా మహావృక్షాల వరకు కూడా ఎక్కడ ఎలాంటి మొక్కకైనా ఔషధాలు కలిగి ఉంటాయి. వాటికి అందినప్పుడే మనం ఆ గాలి పీల్చినప్పుడు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. భూమి మీద ఉన్న ప్రతి మానవుడి హృదయంలో ప్రకృతి పట్ల శ్రద్ధ ఉండాలి. అబ్బా ఏం ఎండలు, అబ్బా ఏం వానలు అనుకోవద్దు. ప్రేమ హృదయం, ఆ ప్రేమ ద్వారాలు తెరుచుకోవాలని కోరుకుందాం. మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ప్రతి సాధకుడు తన యొక్క కోరికలను పరిశీలించుకోవాలి. మన సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గురుమండలి యొక్క శక్తి చైతన్యాన్ని అందించమని హృదయపూర్వకంగా కోరుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మన చుట్టూ సంరక్షకులుగా ఉన్నారు. ఎంతో చక్కటి ధ్యానం చేస్తూ ఉన్నాం. హిమాలయ యోగుల్ని కూడా బ్రహ్మర్షుల్ని ఆహ్వానిద్దాం. నేను చైతన్య పదార్థాన్ని అన్న భావం మన ఎరుకల్లో ఉంటే అంతర్ముఖులం అవుతాం. అది చాలా సులభం. ఇది గమనించండి ప్రతి ఒక్కరు. అదే మన అస్తిత్వం. మనం ఎప్పుడైతే ధ్యానానికి సిద్ధమవుతామో ఖాళీగా మనకన్నీ తెలుసు అనే విధంగా కాకుండా నేను ఇంకా నేర్చుకోవాలి అనే తపనతో సాధకుడు కూర్చోవాలి ధ్యానంలో. నాకు ఈరోజు ధ్యానంలో ఏం తెలుస్తుంది? మరి మనం అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎంతో చక్కటి జ్ఞానాన్ని పొందుతాం. ఈ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటారు. మనకున్న అన్ని రుగ్మతలు కూడా
బిగబట్టకండి, శరీరాన్ని లూజ్గా వదిలేసి కూర్చోండి. ఇంత చక్కని అమావాస్య ధ్యానంలో కూర్చున్నాం. అమావాస్య ధ్యానం అంటేనే నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్న నెగటివ్స్ అన్నీ కూడా మన శరీరంలోని కండరాల్లోని కానీ, నరాల్లో కానీ, ఎముకల్లో కానీ, రక్త నాళాల్లో కానీ, నేత్రాల్లో కానీ, దంతాలు తల నుంచి పాదాల వరకు ఎక్కడెక్కడ ఉన్నా అవన్నీ కూడా అన్ని నెగిటివ్ ఎనర్జీస్ కరిగిపోతూ ఉన్నాయి ఈ అమావాస్య ధ్యానంలో. అమావాస్య ధ్యానం ఈ చీకటి, ఈ మన శరీరంలో ఉన్న అన్ని చీకట్లని, మన జీవితంలో ఉన్న అన్ని సమస్యలను తీసివేస్తూ ఉంది, తొలగిస్తూ ఉంది. మిత్రులారా, బాడీ పెయిన్స్, రుగ్మతలన్నీ కూడా రిలీవ్ అయిపోతున్నాయి. రిలాక్స్ అవ్వండి, హ్యాపీగా ఉందాం. తేలికగా అయిపోతూ ఉన్నారు. బాడీ అంతా రిలాక్సేషన్లో ఉంది. ఒక్కొక్క పార్ట్ రిలాక్స్ అయిపోతూ ఉంది. పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అలా అనుభూతి చెందండి. ఏ సమస్యలైనా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో, అవి కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఐ ప్రాబ్లమ్స్, దంత సమస్యలు, తల వెంట్రుక నుంచి పాదాల వరకు బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోతూ, బాడీలో ఉన్న ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, అన్ని ఆర్గాన్స్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. అలా అనుకుంటూ ఉండండి. ఈ విధంగా మన శరీరం అంతా కూడా బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చే ఆ శక్తి వెన్నెముక లోపల, స్పైన్ కార్డ్ లోపల ప్రవహిస్తుంది. ఆ కాంతి ద్వారా వచ్చే శక్తి వీపు లోపల ఉండే స్పైనల్ కార్డు తాలూకు 32 వెన్నుపూసలన్నీ కూడా రిప్స్ లోపల, ఛాతీ లోపల, మొత్తం అంతా నడుం వరకు కాంతి. గమనించండి. స్పైనల్ కార్డ్ చివర మూలాధార చక్రం వరకు నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. ఛాతీలోకి, లంగ్స్లోకి, పొట్ట లోపల, లివర్, గాల్ బ్లాడర్, అవయవాలన్నీ కూడా క్లెన్సింగ్ అవుతున్నాయి. గమనిస్తాం. నర్వస్ సిస్టంలోని ప్రతి ఆర్గాన్ కూడా క్లెన్సింగ్ అవుతోంది. మన షట్చక్రాలన్నీ క్లెన్సింగ్ అవుతున్నాయి. మన 7 శరీరాలు కూడా క్లెన్సింగ్ అవుతున్నాయి. సంకల్పించండి. ఆర్గాన్స్ అన్నీ ఈ అమావాస్య ధ్యానంతో క్లీన్ అవుతున్నాయి, బలంగా అవుతున్నాయి, శక్తివంతమవుతున్నాయి అని భావించండి. అనుభూతి చెందండి. యద్భావం తద్భవతి అన్నారు. ధ్యాన స్థితిలో ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో అదంతా కూడా భావన చేస్తూ ఉన్నామో అది జరిగి తీరుతుంది. మనం ఆ యూనివర్స్ చెప్పారు, ఆ యూనివర్స్ మనకిచ్చారు. ధ్యాన స్థితిలో ఏదైతే అనుకుంటున్నావో, సంకల్పం చేస్తున్నావో అది చక్కగా సామూహిక ధ్యానం, అమావాస్య ధ్యానం మనం భావించాలి. ఏదైతే భావన చేస్తున్నావో అది ఖచ్చితంగా 100% జరిగి తీరుతుంది. మనలోని రుగ్మతలన్నీ పారిపోతున్నాయి. ఏదైతే నమ్ముతామో అది సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. శరీరంలోని అవయవాలన్నీ కూడా శక్తిని పొందాయి అని మనం భావన చేస్తున్నాం కనుక యద్భావం తద్భవతి అవుతుంది. అది మన జీవితంలో వాస్తవాలుగా మారుస్తూ ఉంటాయి. అంత పవర్ఫుల్ సబ్కాన్షియస్ మైండ్. అలాంటి సబ్కాన్షియస్ మైండ్ మెడిటేషన్లో చాలా త్వరగా యాక్టివేట్ అవుతుంది. భావనలన్నీ కూడా మనము అఫర్మేషన్స్ పెట్టినప్పుడు వెంటనే అవి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. జీవితంలో వాస్తవాలు తీసుకురావడానికి ప్రతి క్షణం కూడా దాన్ని మనం అంగీకరించాలి. ఆ తర్వాత నడుము నుంచి ఆ మూలాధార చక్రం ఎప్పుడైతే క్లీన్ అవుతుందో అప్పుడు మనకు ఎనర్జీ ధారలన్నీ కూడా, ఆ శక్తి ధారలన్నీ కూడా నడుము నుంచి తొడలు, మోకాళ్ళు, కాఫ్ మజిల్స్, యాంకిల్స్, పాదాలు, ఇంకా అరిపాదాలు, ఇలా కాలి తల మీద నుంచి మనం ఏదైతే ఆ కాంతి శక్తిని తీసుకున్నామో ఆ మహాశివుడు ఆ
చంద్రకాంతి పరమగురువులందరూ కూడా మనకు ఇచ్చే ఆ కాంతి, శక్తి, చైతన్యాలు అన్నీ కూడా అమావాస్య ధ్యానంలో మనం ఎంత చక్కగా అఫర్మేషన్స్ పెట్టుకొని సంకల్పించుకుందాం. ఆ శక్తి అంతా మన బాడీలోని, ఆ శరీరంలోని, మన శరీరంలోని అవయవాలన్నీ కూడా ఏవైతే రుగ్మతల పాలై ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే విడుదలైపోయి హాయిగా ఆనందంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాము. మోకాళ్ళ నొప్పులు కూడా దానిలో ఉన్న ఆ గుజ్జు అరిగిపోయి ఎవరైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా క్లెన్స్ అవుతున్నాయి. అక్కడున్న కణాలతో మాట్లాడండి ఫ్రెండ్స్. వయసు రీత్యా అన్నీ వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. మెడిటేషన్ ద్వారా మనం వాటిని చక్కగా మళ్ళీ యాక్టివేట్ అయ్యేటట్లు చేసుకునే శక్తి మనలోనే ఉంది. దాన్ని మనం చక్కగా వినియోగించుకుందాం ఈ అమావాస్య ద్వారా. ధన్వంతరి మాస్టర్స్ని, ఆయుర్వేద వృక్షాలని ఆహ్వానించుకుందాం. ఆర్కిటోరియన్ హీలింగ్ మాస్టర్స్ని ఆహ్వానించుకుందాం. ఎంతో చక్కగా మన బాడీని క్లెన్స్ చేయడానికి మాస్టర్స్ అందరూ ఇచ్చేసి ఉన్నారు. ఇదే స్టేట్లో అలాగే కూర్చుందాం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మన పనల్లా ధ్యానం చేయడమే. నమ్మకంగా కూర్చొని ధ్యానం చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి నిశ్చలమైన స్థితిలో కూర్చున్నప్పుడు ఆ మాస్టర్స్ అందరు కూడా మనలోని అజ్ఞాన చీకట్లను, పాత నమ్మకాలను ఎలాగైతే తీసేస్తారో మనం అంగీకార తత్వానికి, మార్పుకి సిద్ధంగా ఉండి వాళ్ళు చేసే ప్రతి పనిని గమనించి మనలోని ఆ చెడు ఎనర్జీని, బ్యాడ్ ఎనర్జీస్ని తీసేస్తారు. చక్కగా ఆరోగ్యాలతో ఉందాం. ఎంతో హాయిగా ఉందాం. అంతా సర్వంగా ఉంది. ఈ అనంతత్వంలో చక్కగా తల నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క ఆర్గాన్ శుద్ధి అయిపోయింది. మనం ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా మనకు రక్షణగా ఉన్నారు. అన్ని రుగ్మతలు కూడా మనం చేసే ఈ అమావాస్య ధ్యానం ద్వారా సరికాని ఎనర్జీలన్నీ కూడా ఎల్షియన్ సముద్రంలో కాంతిగా మారిపోవాలి అనుకోండి. ఇప్పుడు మనం ఎంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంపద సమృద్ధితో కుటుంబం అంతా కూడా హాయిగా ప్రేమతత్వంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం అని అనుభూతి చెందండి. మనం నెగటివ్ థాట్స్ అన్ని తీసేసి మన కుటుంబం వారితో ప్రేమగా ఉన్నప్పుడు వారందరూ కూడా మనతో ఎంతో ప్రేమగా ఉంటారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి చక్కటి అమావాస్య ధ్యానం చేసాం, పోలాల అమావాస్య ధ్యానం చేసాం. మనం ఎంతో చక్కగా అష్టైశ్వర్యాలతో ఉండడానికి ఈ శ్రావణ మాసంలో ఆఖరి రోజు ధ్యానం చేసాం. చక్కటి ధ్యానంలో ఎంతో శక్తిని తీసుకున్నాం. మనలోని పాత నమ్మకాలు, అజ్ఞాన చీకట్లను పారద్రోలి అనారోగ్యాలను తరిమేసి, అరిషడ్వర్గాలను తరిమేసి చక్కగా ప్రేమ, శాంతి, ఆనందం, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అనుకోండి ప్రతిరోజు. ఓకే, నెమ్మదిగా వేళ్ళు విడదీసి కళ్ళ మీద బోర్లించుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మనం ఆహ్వానించిన పరమ గురువులందరినీ కూడా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనం ఎంతో ఆనందంగా ఉందాం. ప్రతి నెల ఒక పౌర్ణమి, ఒక అమావాస్య వస్తాయి. వాటిల్లో ధ్యానం చేద్దాం. మన పిఎస్ఎస్ఎం వాళ్ళు చేసే నైట్ 9 నుంచి 12 వరకు ఆ ధ్యానంలో కూడా మనం పాల్గొందాం. వరల్డ్ వైడ్గా అఖండ ధ్యానం జరుగుతోంది. దాన్ని కూడా మనం ఫాలో అవుదాం. చక్కగా చేతులు విడదీసి
అరచేతులు చూసుకుందాం. వారందరికీ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. దీనంతటికీ మూల కారణమైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దంపతులకు, పరమగురు మండలికి, మన ధ్యానానికి చప్పట్లు తెచ్చుకుందాం. మనం ఎంతో ఆనందంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం. ఎప్పుడు ఎల్లవేళలా మన బాడీని ప్రేమించుకుందాం. ఐ లవ్ మై సెల్ఫ్ అనుకుందాం. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఎంతో ప్రేమమయంగా ఉన్నాను అనుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ మరి ఒక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ని అందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిదినం మనం 5 నుంచి 6 వరకు జూమ్ సెషన్లో క్లాసులు తీసుకుంటూ ఉన్నాం. అడపా లాంగ్ వీడియోలు కూడా చేస్తూ ఉన్నాను. షార్ట్ వీడియోస్ కూడా ప్రతిరోజు మార్నింగ్ 7కి, ఈవినింగ్ 7కి పెడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. నాకు మీ సపోర్ట్ అవసరం. అందరూ నన్ను ఆశీర్వదించండి. మనం ఇలా పద్మజ పత్రిజీ ఛానల్లో ముందుకెళదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో పత్రిజీ. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.